అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. ఉండి నియోజకవర్గం ఆకివీడి గ్రామంలో ఉన్నటువంటి దళిత గ్రామంలో జరుగుతున్నటువంటి దేవాలయ యొక్క వివాదం యావత్తు భారతదేశం అంతా కూడా చూస్తూనే ఉంది. అనేక మంది దళిత నాయకులు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని చూడడం, ఆ విషయం పట్ల మరి స్పందించి ఖండించడం కూడా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఉండి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా చట్టవిరుద్ధంగా ఉండేటువంటి మాటలు. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి దళిత సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా మాదిగలందరినీ కూడా మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు రెచ్చగొట్టే దారుణంలోనే ఉన్నాయి తప్ప మరి ఆయన యొక్క చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉండి, అంటే శాసనసభ్యుడిగాను డిప్యూటీ స్పీకర్ గాను ఉండి కూడా ఆయన ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉండి మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మరి అక్కడ ఉండేటువంటి దళిత సామాజిక వర్గాన్ని, యావత్ రాష్ట్రంలో ఉండే దళిత సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయి తప్ప ఈయన ఉండేటువంటి పార్టీకి కీర్తిని తెచ్చే విధంగా మాత్రం లేవనేటువంటి విషయాన్ని అందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆయన ఉండేటువంటి పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన మరి విజనరీ నాయకుడిగా మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల మీద ఆయన కానీ, అలాగే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా కూడా గొంతు విప్పకపోవడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిందనేటువంటి విషయాన్ని మాలాంటి వారందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం వల్ల అధికారంలో రావడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ యొక్క కూటమి పార్టీకి మరి మంచిని చేకూరుస్తాయా, చెడును చేకూరుస్తాయనేటువంటిది రాబోయే కాలంలో మన ప్రజలే చెప్పదలుచుకున్నారు. ముఖ్యంగా మరి ఈ రఘురామకృష్ణరాజు గారు అహంభావంతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎప్పటికీ 67 మందిని జైలుకు పంపించాం, మిగతా అందరిని కూడా జైలుకు పంపిస్తాం అనడం కూడా మరి ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలుగా మనం భావించాలి. ఆల్రెడీ ఇది కూడా గొంతెలమ్మ గుడి కూడా హిందూ దేవాలయమే. మరి ఆ దేవాలయాన్ని కూల్చివేసి రామాలయం కట్టడం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి గ్రామస్తులు వ్యతిరేకించడంతో పట్టుదలగా పట్టుదలకు పోయి అక్కడ రామాలయం నిర్మించాలనేటువంటి పట్టుదలతో అక్కడ ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఏ విషయం అయినప్పటికీ అక్కడ ఉండేటువంటి గ్రామస్తులతో కూర్చుని మాట్లాడితే ఈ విషయం ఇప్పటికే సర్దుమణిగేది. కానీ ఈయన మాట తీరు, ప్రవర్తన మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దళితులందరినీ కూడా ఆలోచింప చేసే విధంగానే ఉందనేటువంటి ఖచ్చితంగా మనం అందరం గ్రహించాలి. ఈయన యొక్క ప్రవర్తన కూటమి ప్రభుత్వానికి చెడు చేకూర్చే విధంగానే మాత్రం ఉంది తప్ప మరి పార్టీని బలోపేతం చేసే విధంగా మాత్రం లేదనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తించాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా మాదిగ సామాజిక వర్గాలు సపోర్ట్ చేసేటువంటి విషయాన్ని కూడా మరి అధినాయకులు కూడా గుర్తించి ఈ విషయాన్ని తక్షణమే మరి పరిష్కారం అయ్యే విధంగా చేయాలి. మరి మీ అందరూ కూడా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుందని దాని మీద మరి వేచి చూస్తూ ఉన్నారు. అలాగే మందాకృష్ణ మాది గారు కానీ, జీవి హర్ష్ కుమార్ గారు కానీ, జల శ్రావణ్ కుమార్ గారు కానీ వీరందరూ కూడా మరి రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో కూడా కేసులు వేయడం కూడా జరిగింది. దీని మీద వారందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఎక్కడైనా సరే ఈ వర్గీకరణ అంశం అనేటువంటిది ముగిసింది. ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒకటి అవ్వకపోతే రాబోయే కాలంలో మనం అందరం కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని విషయాన్ని ఇప్పటికీ అది నేను మరి గతంలోనే ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ అనేటువంటిది పెట్టి మరి వర్గీకరణ అంశం చాలా విపరీతమైనటువంటి వేడి ఉన్న సమయంలోనే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ద్వారా మాదిగ వెళ్ళి యానాది ఇరుకుల కులాలన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి నడిపించినటువంటి చరిత్ర ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఉంది. మరి అందుకనే ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఉంటేనే ఏ ఎంతటి సమస్యనైనా సరే మనం ఏకతాటికి ఎదుర్కొని మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి తక్షణమే స్పందించి ఈ విషయానికి ఒక ముగింపు ఇవ్వకపోతే రాబోయే కాలంలో మరి దళిత సామాజిక వర్గాల నుంచి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతుందనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తూ ఖచ్చితంగా మాదిగలందరూ కూడా
మరి ఏకమోసినటువంటి తరుణం వచ్చింది. ఖచ్చితంగా అంటే ఈ విషయమనే కాదు, రేపు రాబోయేటువంటి ఏ పార్టీ ఉన్న అధికారులు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా దళిత సామాజిక వర్గాల మీదే ఇలా ఒక ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఐక్యం కావాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు అటెన్షన్ సుబ్రహ్మణ్యం.